కిలోమీటర్లు మీరు నిజంగా తిరుగుతున్నారా? అంత అవసరం ఉందా? ఎప్పుడో దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పిస్తే 200 కిలోమీటర్స్ తోలే పరిస్థితుల్లో ఉండరు. మీరు రోజు తిరుగుతుందని చూడండి. ఓ ఫైనాన్సర్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రొడక్ట్ దూర ప్రాంతాలకు డెలివరీ చేసే వాళ్ళు కానీ, మన ఇంట్లో పెళ్ళిళ్ళు లాంటి ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ కార్డ్స్ని తీసుకెళ్ళి, ఇన్విటేషన్స్ తీసుకెళ్ళి పంచే సమయంలో కానీ, ఇలాంటిది ఏదైనా విపత్కర పరిస్థితుల్లో తప్ప ఒకరోజు 200 కిలోమీటర్లు తిరిగేది ఉండదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే రోజు 200 కిలోమీటర్లు తిరగాలంటే వారం రోజుల్లో మంచం ఎక్కేస్తాం మనం. అది అంటే అనారోగ్య పాలవుతాం అని అర్థం. అంత తిరగడం అనేది అవసరం ఉండదు. కాబట్టి 200 అంటే ఇనఫ్, సఫిషియెంట్గా సరిపోతుంది. ఇక తర్వాత మన ఆటోలు తీసుకోండి. ఆటో తోలుతున్నటువంటి ఏ ఆటో సోదరుడైనా, ఏ ఆటో డాడీస్నైనా అడగండి. 200 కిలోమీటర్ల వాడు బేరం వేయాలంటే ఆ రోజు చాలా బేరం ఉండాలి. ఆ రోజు వాడు చాలా పెద్ద సర్వీస్ చేయాలి. అలా సర్వీస్ చేసినప్పుడు వాడు 200 తిరగాలంటే నాకు తెలిసి 700 నుంచి 800 రూపాయల వరకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అది ఖచ్చితంగా పోయాలి. మనం చూసేటప్పుడు 30 కిలోమీటర్లు వస్తుంది, 40 కిలోమీటర్లు వస్తుంది అని చెప్తారు, కానీ అంత రావు. అదిగాక ఈరోజు ఏదైనా కొత్తది వస్తే అది రావచ్చు, మిగతా పాత ఏమీ రావు. 25 కిలోమీటర్లు 20 కిలోమీటర్లే వస్తుంటాయి ఇవన్నీ. అలాంటప్పుడు వాడికి 700 కంటే ఎక్కువైపోద్ది. అంటే 2000 రూపాయలు విలువైనటువంటి ఆ రోజు ఆడు తోలకం, అంటే ఆ రోజు సర్వీస్ చేస్తే ఒక 700-800 దీనికి ఇచ్చేయాల డీజిల్కే. అంత సర్వీస్ ఆడి ప్రతిరోజు దొరకదు. మరి దాంట్లో ఈఎంఐలు ఉండాలి. మరి భోజనం అంత తిరిగాడంటే ఇంటికి కూడా వెళ్ళాడు, ఆ భోజనం ఎక్కడో కూడా తినియాలాడు. ఇంత కష్టపడే అంత కష్టం రోజు ఉండదు. అంత సర్వీస్ చేయడానికి ఆ బేరాలు కూడా రోజు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ఆటోలు ఉంటాయి. కాబట్టి ఈ ఆటోస్ కూడా 200 ఇస్తే చాలా 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 సూపర్గా ఉంటుంది. మీరు అడగండి ఆటో వాడిని. 200 నువ్వు హ్యాపీ తిరిగి వచ్చిరాను. ఉదాహరణకి ఒక ఊరు వెళ్ళాడు, ఆ ఊరు వెళ్ళి ఒక 150 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వాడి ఊరు వెళ్ళిపోయాడు, ఆటో వాడు కానీ బండివాడు కానీ. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏదో పనిలో ఉన్నప్పుడు ఒకవేళ మళ్ళీ మీరు ఛార్జ్ పెట్టేసుకుంటే మళ్ళీ ఇది 4 అవర్స్ లోపల ఛార్జ్ అయిపోద్ది. 4 అవర్స్ ఉండవసరం లేదు, ఇంకా మీరు కొంత ఉంటే మళ్ళీ మీరు అంతే దూరం తిరిగి వచ్చేయచ్చు ఎప్పుడైనా అవసరం అనుకుంటే. కాబట్టి అసలు ఇప్పుడున్న బళ్ళు అన్నింటికి దిగదుడిపోయేది. పెట్రోల్ తోడు ఒక స్కూటర్ తోలితే మనకేమవుతుంది, 400-500 రూపాయలు పెట్రోల్ పోస్తే ఓ 100-120 కిలోమీటర్లు వస్తుంది. అది స్కూటర్ నా దగ్గర ఉన్నది. ఆ స్కూటర్లో అంత వస్తుంది అంటే ఎంత అయిపోతుంది, ఒక కిలోమీటర్కి 4 రూపాయల వరకు పడిపోతుంది, 5 రూపాయల వరకు పడిపోతుంది. మరి అది ఎంత వస్తుంది, మనం అయితే 4-5 రోజులు కూడా రాదు. మరి మనం ఒకసారి ఛార్జ్ పెట్టేసుకుంటే ఎంత వస్తుందంటే హ్యాపీ. అన్లిమిటెడ్ ఇద్దాం, ఒక ప్లానెడ్గా వెళ్తున్నాను నేను. మన సప్లై చేయడం కూడా అప్పుడు అదంతా ఎందుకు, ఇప్పుడు ఉన్న మనం ఈ 200 కూడా సప్లై చేయలేము. సో ఒక మంచి మైలేజ్తో ఒక బండిని లాంచ్ చేస్తున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాను. త్వరలో మీకు దాని పూర్తి వివరాలు ఇస్తాను. ఈరోజు నేను ఈ వర్క్లన్నీ చూసుకొని మళ్ళీ మీకు చెప్తాను. అయితే ఈ బండికి సంబంధించి డీలర్షిప్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కొనుగోలు కావచ్చు, అవి ఎలాగేటనేది రానున్న కాలంలో త్వరలో మనం అన్ని మాట్లాడుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్ రోడ్, అంటే తోలుకునే పరిస్థితి తీసుకొచ్చేసి పనిలో చాలా బిజీగా ఉన్నాం. దానికి మన మీటింగ్లు కూడా అడిగాను. మీరు మీ పనుల్లో బిజీగా ఉండండి. రేపు 3ని 5ని 7ని ఇలా నేను ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను. అట్లా ఆ పనులన్నీ మీరు స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోండి. దీన్ని ఎలా డెవలప్ చేయాలనేది నేను చూసుకుంటాను. నేను ఆ పనిలో నేను ఉంటాను. దీనికి
ప్రతి బండిలోనూ కూడా మనం కొనుక్కునేటప్పుడు మన తాలూకా బీసీటీని గుర్తుపెట్టుకోండి. బీసీటీని 80 to 90% బీసీటీని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. 10 to 20%, 10 నుంచి 20% కేబీసీని మనం ఇందులో యాక్సెప్ట్ చేద్దాం, కాయిన్ని. కాబట్టి ఈ కాయిన్స్ అన్ని బీసీటీలో కొనుక్కుని మాత్రమే బీసీటీ కాయిన్స్ తీసుకుంటాం. ఇంటర్నేషనల్లో మనం ఉన్న కాయిన్స్ని డైరెక్ట్గా ఈ పర్చేజ్లో తీసుకుందాం. ఎంత బండికి తీసుకుందాం, బండి రేట్ ఎంత అన్నీ మీకు చెప్తాను. సూపర్గా మన బండికి అసలు స్పీడ్ ఆగేదే లేదు, చెదకొడేస్తుంది. ఎందుకంటే నేను గతంలో ఈ బిజినెస్ చేసిన వాడిని. అందులో నేను ఈ మైలేజ్ ఇవ్వలేక నానా ఇబ్బందులు పడి ఫెయిల్ అయిన వాడిని. ఫెయిల్ అయిన తర్వాత నా దగ్గర బళ్ళు కొనుక్కున్న అందరికీ మళ్ళీ ఆ బళ్ళు వదిలేశాను, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చాను. ఎవరో ఎక్కడో ఏదో వినున్నా సరే ఇంపాసిబుల్. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, నేను ఎవరికైనా ఒక్కడికి నా బండి తరగతి డబ్బులు ఇవ్వాలంటే వెల్కమ్, రండి. ఎవడైనా సరే ఇవ్వాలని అంటే నేను చెప్తాను, నేను ఆన్సరబుల్, ఐఎమ్ ఆన్సరబుల్. నేను ఎవ్వరికి ఉంచలేదు, ఇచ్చాను. ఎందుకంటే మళ్ళీ మన బండి ఇప్పుడు తీసుకొస్తున్నాను, మళ్ళీ అలాగే తీసుకెళ్ళగలను. అప్పుడు నేను ఆ మైలేజ్ దగ్గర ఇష్టపడక, అరే తక్కువకి వెళ్తుంది ఇది మైలేజ్, ఇంకెళ్ళి మళ్ళీ అనవసరంగా ఇబ్బంది పడకూడదని ఆపేసి, నేను తర్వాత అనివార్య కారణాల వల్ల మళ్ళీ కొన్ని నాకు వ్యక్తిగతంగా వగైరా లాస్ రావడం, అంటే కొంతమంది కోల్పోవడం, తర్వాత నేను మన తాలూకా కిబోలోకి రావడం, ఆ కిబో చేస్తూ కూడా మళ్ళీ మనం బీవీహెచ్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 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 ఎంటర్ అవుతాం. నీ కాయిన్ ఎక్కడ నిలబడుతుంది, మిగతా ఏమవుతుందో చూసుకోండి. అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం మనం. జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. నేను సిస్టమ్ అంతా కరెక్ట్ తయారు చేసుకున్నాను. త్వరలో మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి కొంతమందిని ఇన్వైట్ చేస్తున్నాను, మన మీటింగ్ కూడా చెప్పాను. అది ఎలాగా ఏంటని త్వరలో మీకు తెలియజేస్తాను. లవ్ యూ ఆల్. నాకు దీనికి సంబంధించి ఏ వివరాలు నాకు ఫోన్ చేసి తెలుసుకోవాలని అడగొద్దు, అన్ని వివరాలు మీకు చెప్తాను. అలాగే మన బండికి సంబంధించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో మళ్ళీ ఈ బండి తరగతి వివరాలన్నీ మీకు త్వరలో అవన్నీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ తెలుసుకున్నారు నేను చేస్తాను. ఇప్పుడు మీరు చక్కగా హ్యాపీగా ధైర్యంగా మీ కాయిన్ కానీ మీకు అన్ని విషయాల్లో మీ ముందు ఉండే ఒక మంత అద్భుతమైన, ప్రపంచంలో ఎవడు ఇవ్వలేదు 200 ఒక స్కూటర్కి. ఐఎమ్ ఛాలెంజ్, ఇవ్వలేదు. అలా ఎవరైనా ఇచ్చి ఉంటే అంతకు మించి ఇవ్వడానికి నేను రెడీ. 300 ఎవడని ఇచ్చాడా, నేను 300 పైన ఇస్తాను. 400 ఇచ్చాడా, దానికి పైన నేను ఇస్తాను. ప్రాక్టికల్గా నేను దాన్ని ట్రైల్ వేసి చూసుకుని, ఎస్ ఇటు 300 ఇచ్చాడు, ఇటు 400 ఇచ్చాడు, ఆడికంటే ఎక్కువ దాన్ని పెంచుకోవడం అనేది నా చేతుల పని. దిస్ ఈజ్ మై ఇన్వెన్షన్. ఇది నా బుర్రలో నుంచి, నా మస్తిష్కంలో నుంచి వచ్చిన అద్భుతం. ఇది ఎవరి దగ్గర నుంచో కాదు. ఆ ఫార్ములాని సేవ్ చేసి జాగ్రత్తగా పెట్టుకుని ఉంచుకున్నాను, దాన్ని చేస్తాను. కాబట్టి థ్యాంక్ యూ డాడీస్. అనేక విషయాలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నాను కాబట్టి హ్యాపీగా కంపెనీని తీసుకెళ్లే బాధ్యత మీరు తీసుకోండి. మన కంపెనీకి కావలసినట్టు వనరులు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మధ్యాహ్నమే నా తాలూకు ప్రయాణం మొదలుపెట్టి మన ఇండియాలో ఉన్న అనేక రకాల 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ కంపెనీస్ మన తాలూకు ఇన్వెన్షన్ సెట్ అయ్యేలాగా ఎవరు బండిని నాకు మార్పులు చేర్పులు చేసి ఇస్తారో వాళ్ళ దగ్గరికి ప్రయాణం అయ్యాను. నేను వాళ్ళతో కొంతమందితో మాట్లాడితే నేను చేస్తాను సార్ అని వాళ్ళతోటి నేను ప్రయాణమై ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నాను. రేపు కొన్ని కంపెనీల దగ్గరికి నుంచి మొదలై కొన్ని కంపెనీలతో మాట్లాడతాను. అందులో మనకి ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి బండిని తయారు చేసి ఇచ్చేలాగా ఫస్ట్ ప్రయారిటీ. ఇక రెండోది, మనమే డైరెక్ట్గా బళ్ళు తయారు చేసే ఆ ఫ్యాక్టరీ పెట్టుకునే వాళ్ళు వస్తే నేను అటు నుండి తిరిగి వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దాం. మన కుటుంబంలో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఈ పార్ట్
ఏ పార్ట్ తయారు చేయగలరో దాన్ని వాళ్ళకి ఇచ్చేద్దాం. నేను ఆ పనిలో ప్రయాణమే వెళ్తున్నాను. కాబట్టి మీరు మన సంస్థలో ఉన్న ఆ బీసీడీని కానీ లేకపోతే మైనీడ్స్ని కానీ యూటీఆర్ని కానీ ఇప్పుడు నేను రేపు 3వ తారీఖున ఒకటి ఇచ్చేస్తున్నాను కదా, దాంట్లో సంబంధించి వాటిని ఇచ్చిన దగ్గర నుంచి మీరే ప్రతి ఒక్కరూ ఒక డాడీ లాగా చేసి మీరు అది అలా తీసుకొని దాన్ని చక్కగా నడిపించుకుంటూ మీరు వెళ్ళిపోండి. అలా మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఈ బండికి సంబంధించిన పని మీద నేను ఇంకా ఉత్సాహంగా, ఇంకా ఉల్లాసంగా, ఆనందంగా ఈ పనులు చేసుకొస్తాను. మనం వీలున్నంత తొందరలో మన బండిని ఆన్ రోడ్డు తీసుకొచ్చేద్దాం. బండి రోడ్డు మీదకి ఎప్పుడైతే తీసుకొచ్చామో వెంటనే మన కాయిన్కి విలువ ఉంటుంది, మన బీసీటీకి విలువ ఉంటుంది, మనకి ఇన్కమ్స్ ఇంకా పెరుగుతాయి. మైనిడ్స్ లోపల మీరు అంతా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ అట్లా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఒక ప్రక్రియని ఒక కరెక్ట్ పొజిషన్లో పెట్టి అది నిరంతరం నడిపేలా తయారు చేసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఏదో ఒకటి పెట్టేసి 4 రెఫరల్స్ ఇచ్చేసి లెఫ్ట్ అని రైట్ అని ఇచ్చేసి మీరు ఇది చేయండి ఈ ఇన్కమ్ వస్తుందని చూపించి కొంతమంది సీనియర్ని తీసేసుకొని వాళ్ళకి ఏదో ఆశ చూపించేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయే కంపెనీలే అన్ని. చాలా వరకు నేను ఎవరిని నిందించడం లేదు, సహజంగా మార్కెట్లో ఉన్నవి. ఎప్పుడైతే ఆ కంపెనీకి ఒడిదొడుకులు స్టార్ట్ అయ్యాయో మళ్ళీ కొత్త ప్లాన్ తీసుకొచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అను లేకపోతే ఈ ప్రోడక్ట్ తీసుకోండి ఇంత కమిషన్ వస్తుందనో ఇలా రకరకాలుగా తీసుకొచ్చి అది అవసరం లేకపోయినా ఆ ప్రోడక్ట్ గొప్పదే అని చెప్పుకుంటూ మార్కెట్ చేసేసి కొన్నాళ్ళ తర్వాత సక్రమంగా చేయలేని పక్షంలో అది ఆపేయడం వల్ల ఎంతో మందికి నష్టం వస్తుంది. అందరూ ఇలా చేశానని నేను అన్ను, చేసిన వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారేమో అని అనుమానం. కానీ అలాంటి జాబితాలోకి మన కంపెనీ వెళ్లకుండా మనందరం ఒక సమిష్ట కృషితో ఏక నిర్ణయంతో అంటే ఒకే నిర్ణయంతో చిన్న పెద్ద చిన్నవి ఉంటాయి, ఒకడు అరుస్తాడు ఒకడు కరుస్తాడు 100 ఉంటాయి, కుటుంబం ఇది అంతే. ఎవరైతే గట్టిగా మాట్లాడారో ఆడికి ఏదో డౌట్ వచ్చి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి లేదా స్టేజ్ ఎక్కించి లేదా స్టేజ్ మీద కూర్చోబెట్టి లేదా నేను వాళ్ళకి కాల్ చేసి అది మన గ్రూపుల్లో పెట్టి నేను మాట్లాడడం అలవాటు, మీకు తెలుసది. ఎందుకంటే వాడి ఆవేదన దానికోసం నేను చేస్తానండి. కాబట్టి ఇప్పుడు నేను బళ్ళు కోసం వెళ్తున్నాను, కంపెనీని మీకు అప్పచెప్పి వెళ్తున్నాను. నీకు 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 మీకు అప్పచెప్తున్నాను, చేత నడపండి. నేను రేపు ఏ కంపెనీతో మాట్లాడానో దాని వీలైతే దాని ఫొటోస్ కానీ అవి ఏమైనా పంపిస్తాను. కాబట్టి మన తాలూకు ఇన్వెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇంక ముందుకు వెళ్దాం, సక్రమంగా చేద్దాం. మన కాయిన్స్ ని చక్కగా సేల్ అయిపోయేట్టు చేసుకుందాం. ముందు ఉన్న కష్టాలన్నీ తీసేద్దాం. కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ డబ్బులు వచ్చేటట్టు చేద్దాం. బళ్ళు తీసుకున్న వాళ్ళందరికీ ఈఎంఐలకు ప్రాబ్లం లేకుండా ఏదో ఒక రూపాన రానున్న కాలంలో నాకు ఏదో ఎక్కడో దగ్గర ఒక దారి దొరికితే వెంటనే వాళ్ళకి మనం హెల్ప్ అయ్యేలా చేద్దాం, వాళ్ళకి చేద్దాం. అలాగే నేను అకౌంట్ తీసుకున్నాను నేను అమ్ముకోలేకపోతున్నాను అనే దానికి మనం అన్నట్టుగా ఒకటి సరెండర్ ఆప్షన్ ఉంది, రెండోది మెర్జ్ ఆప్షన్ ఉంది. ఆ రెండింటిలో అటు మెర్జ్లో మీరు సరెండర్లో నేను వాళ్ళ తాలూకా సమస్యను తీసేసి ముందుకు వెళ్ళిపోదాం. మన కాయిన్ రేటు పెరుగుతుంది, ఇక్కడ అమ్ముకునే కాయిన్స్ తగ్గుతాయి అలా చేయడం వల్ల. ఇది సరెండర్లో. అదే మీకు మెర్జ్లోనైతే నో ప్రాబ్లం, ఎవరో ఒకరు ఆపరేట్ చేస్తారు. ఈ విధానాలన్నీ ఒక్క రోజులో మనకు అద్భుతాలు సృష్టించి వారం 10 రోజుల్లో అలా కంపెనీ అలాగా ఇలాగా అని చెప్పేసి గొప్ప కంపెనీగా మారిపోతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎప్పుడు కూడా నిజం ఎప్పుడు కూడా నిలకడగా పెరుగుతుంది. నిజం నిలకడగా పెరుగుతుంది, అబద్ధం అడ్డుగా పెరుగుతుంది, అడ్డుగా పడిపోతుంది. మనందరం నిజం కోసం పోట్లాడుతున్నాం. ఎవరు ఎన్ని పనులు చేసినా అందరూ కిబోని తన మనసులో ఏదో ఒక మూల దాని మీద
మంచి అభిప్రాయంతో మనం ఈ కంపెనీ నిలబెట్టుకున్నాం. ఇక మీదట కూడా అదే కొనసాగించండి. మన మీటింగ్లో ఎవరో ఒక సమస్యని చెప్తే నాకంటే ముందు వాళ్ళే లేచి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని వాళ్ళే సలహాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. నేను వాళ్ళని ఆగినన్నా, నేను చెప్తానని అన్నాను. కానీ మనలో వాడే ముందుకొచ్చి నా తాలూకా బాధ్యతలు తీసుకొని చెప్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి. హ్యాట్స్ ఆఫ్. నేనేం ఏ ఒక్కరిని కొమ్ము కాసి కానీ, ఏ ఒక్కరిని మాత్రమే ప్రేమించి కానీ, ఏ ఏ ఒక్కడికో ఎవడికో భయపడి కానీ నేను ఏది చేయను. నేను భయపడేది దేనికో తెలుసా? మీ దగ్గర నాకున్న ప్రేమ పోతే, మీతోటి నాకున్న అఫెక్షన్ పోతే నేను భయపడతాను. దానికోసం నేను ప్రాకులాడతాను. కాబట్టి మన ప్రయాణం స్టార్ట్ అయింది, మనం ముందుకి వెళుతున్నాం. రేపటి నుంచి కొన్ని రోజులు ఈ ప్రయాణాన్ని కొనసాగించి ఆ బల్ విషయం తీసుకుంటాను. దాని తరువాత మనం ఎన్ని తయారు చేయగలం అంటే మనం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చేద్దాం. మనం చేయాల్సిన పని లేదు. ఈ పార్ట్ నువ్వు చేయి, ఈ పార్ట్ నువ్వు చేయి, ఈ పార్ట్ నువ్వు చేయి అని ఇచ్చేద్దాం. ఆ పార్ట్కి సంబంధించిన 100 రూపాయలు తయారైంది, ఇగో 10 రూపాయలు ఎక్కువ వేసి నాకు ఇచ్చేయి. ఆ 10 రూపాయలు నేను మార్జిన్ ఇస్తాను, 100 రూపాయలు నీకు ఇచ్చేస్తాను, 110 నాకు ఇచ్చేయి. నా బండి అమ్ముతుందా అమ్మలేదా ఏంటి అది మీకు అనవసరం. అంటే అవసరం లేదు వాళ్ళకి. వాడు ప్రొడక్ట్ అమ్ముకున్నాడు, వాడికి ఇచ్చాడు అంతే. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, వాడు పండించిన బండి సంతలో తీసుకొచ్చి అమ్మిచాడు. కొనుక్కున్నాడు మరొకటికి అమ్మాడా, ఆడు కూర వండాడా, అది పాడైపోయిందా, వీడికి అనవసరం. అంటే పీస్ టు పీస్ సేల్ అనమాట అది. మనం ఇలాంటివి ఎన్నో టాటా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎస్ఆర్ఎంటి కంపెనీ వాళ్ళ చేత చాలా వస్తువులు తయారు చేయిస్తారు. ఇప్పుడు తగ్గింది, ఒకప్పుడు వాళ్ళు చాలా చేసేవారు. అంటే ఒక పార్ట్ తయారు చేసుకుంటారు. అలాగా మనం అలాంటి విషయంలో మనం ముందుకెళ్ళి ఇదంతా సక్రమంగా చేసుకుని ముందుకెళ్ళిపోదాం. ఫస్ట్ది ఇండియాలో మనకి అవైలబుల్ బలి చూద్దాం. రెండు మనలో వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రియల్ గా మారితే వాళ్ళకి అవకాశం ఇద్దాం. 3 విదేశాల్లో కొన్ని బళ్ళు ఉన్నాయి, అవి ఏ పనికి వస్తాయి అవి కూడా నాతో మాట్లాడుతున్నారు, నేను వారితో మాట్లాడుతున్నాను. వాటిలన్నింటినీ గ్యాదర్ చేస్తాను. ఈ 3 పనులు అయిపోయిన తర్వాత మనం మార్కెట్లోకి ఎలా తీసుకురావాలో, ఏ బండి తీసుకురావాలి, ఏ అవసరాలకి ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి, ఆ రైతులకి ఏమి ఇవ్వాలి, 2 వీలర్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, 3 వీలర్స్ వారికి ఏమి ఇవ్వాలి, ఇలా ప్రతి దాని మీద నాకు ఒక నిర్దిష్టమైన ప్లాన్ ఉంది. దాని ప్రకారం నేను చేసుకెళ్ళిపోతాను. కానీ మీరు నాకు మాట ఇచ్చినట్టుగా మీటింగ్లకు వచ్చి మాట ఇచ్చారంటే, మీటింగ్ రాలేని వాళ్ళు కూడా మాట ఇచ్చినట్టే, మిగతా వాళ్ళందరూ మాట ఇచ్చినట్టే నేను భావిస్తున్నాను. మన కంపెనీ నాది అనుకొని మీరు నడపండి. మన బండిని నేను ముందు తీసుకొచ్చి వీరినంత తొందరలో మీకు రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాను. థ్యాంక్ యూ లేడీస్. ఇప్పుడు నా ప్రయాణం కొనసాగుతుంది. తప్పనిసరిగా మనం ముందుకెళ్తున్నాం. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. మీ అందరి ప్రేమాభిమానాలతో నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. మీ అభిమానం, మీ దీవెనలు, మీ మనసులో డాడీ ప్రయాణం చేస్తున్నాడు, మంచిగా వెళ్ళాలి, డాడీ సక్సెస్ అయ్యి రావాలి అని కోరుకోండి.